నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. కనీసం 4 గోడల మధ్యన ఒకరి కోసం ఒకరు బతుకుతున్నట్టు ఉండాలి. ఒకరు లేకపోతే ఒకరు బతకలేరు అన్నట్టు ఉండాలి. అలా నువ్వు ఎప్పటికీ ఉండలేవు, ఎవరితోనూ ఉండలేవు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా నన్ను సొంతం చేసుకోవాలనే ఆలోచన నీ మనస్సులో ఉంటే అది ఇప్పుడే ఇక్కడే తుడి చేసుకో. పదుష ఆగు కిరణ్. నువ్వు కానీ నన్ను వద్దనుకుంటే నాకు ఇదే ఆఖరి క్షణం అవుతుంది. ఉషాని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే ఇక్కడే ఈ విషయం తాగి చచ్చిపోతాను. నా చావుకి కారణం నువ్వే అని, నువ్వు మోసం చేయడం వల్లే నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని పోలీసులకి కంప్లైంట్ రాసి రెడీగా ఉంది. ఏంటి బెదిరిస్తున్నావా? నేరాలు చేసేవాడు ఇలాంటి బెదిరింపులకి లొంగుతాడు. నాలా నిజాయితీగా బతికేవాడు కాదు. నేను చస్తానన్నా నీకు భయం కూడా లేదా? నీ లైఫ్ జైలు పాలు అవుతుంది అని చెప్పినా కూడా భయం అనిపించట్లేదా? ఇంత బుర్ర తక్కువగా ఎలా పుట్టావు నిషా? ఈ రిసార్ట్ మొత్తానికి సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉంది. నువ్వు వేసిన పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఈ కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్ ప్రూఫ్ ఉన్నాక కూడా నిన్నెవరు నమ్ముతారు? నన్నెవరు జైలుకి పంపిస్తారు? ఇంకా కాదు కూడదు అని ఆ విషయం తాగి చేస్తానంటే అది నీ ఇష్టం. నాకు కానీ ఉషాకి కానీ కొంచెం కూడా నష్టం జరగదు. చివరిగా ఒక్క మాట, జరగదని దొరకదని తెలిసాక కూడా దాని మీద నువ్వు ఆశపడుతూ కూర్చుంటే నష్టపోయేది నువ్వే. గుర్తుపెట్టుకో ఉషా, మనం మనశ్శాంతి కోసం ఈ రిసార్ట్కి వచ్చాం. కానీ మనశ్శాంతిని చెడగొట్టే మనుషులు ఎదురుగా ఉన్నప్పుడు ఇంకెందుకు మనం ఇక్కడ ఉండడం? నాలో ఇంత మార్పు వచ్చాక కూడా మనం ఇక్కడ ఉండడం అవసరం అంటావా? అవునండి, ఏ మార్పు కోసమైతే ఆశపడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చానో ఆ మార్పు మీలో వచ్చింది. మీరన్నట్టు ఇంకా మనం ఇక్కడ ఉండని అవసరం లేదు. వెళ్ళిపోదాం పదండి. పద. బాయ్. ఇక్కడితో అయిపోయిందని అనుకోకు కిరణ్. త్వరలో ఒక సునామీలా మీ మీదకి దూసుకొస్తా. అప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమండి, ఇంకొకసారి నిషాకు ఫోన్ చేసి చూడండి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది.
ఏమైందండి? ఇంకా నిషా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది స్వర్ణ. నాకెందుకో భయంగా ఉందండి. దానికి కోపం ఎక్కువే, దూకుడు ఎక్కువే. ఒక్కోసారి కోపంతో ఏం చేస్తుందో, దూకుడుతో ఎంత దారుణానికి తలపడుతుందో దానికి తెలీదు. డోంట్ వరీ స్వర్ణ, నిషా ఎప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. ఏం చేయాలన్నా కాస్త ఆచితూచి అడుగు వేస్తుంది. నిషా గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కూతురు మీద మీకు నమ్మకం ఉండొచ్చండి, అలాగే దాని ఎమోషన్స్ గురించి నాకు బాగా తెలుసు. దానికి సంతోషం వచ్చినా పట్టుకోలేము, ఆవేశం వచ్చినా ఆపలేము. శత్రువుని గెలిచే ముందు మన ఎమోషన్స్ ని మనం గెలవాలి. అదే నిషా నా నుంచి నేర్చుకుంది. ఖచ్చితంగా నిషా అవతలి వాళ్లతో గేమ్ ప్లే చేస్తుంది, కానీ తనే ఆ గేమ్ లో పడదు. కానీ అది అన్ని సమయాల్లోనూ అలా ఉండదండి. తను గెలవలేను అని నమ్మకం ఉన్న చోట గేమ్ ప్లే చేస్తుంది. ఓడిపోతానని ఏమాత్రం అనిపించినా ఎలాంటి పిచ్చి పని చేయడానికైనా వెనకాడదు. మర్చిపోయారా, కిరణ్ కోసం ఒకసారి నిషా చేయి కోసుకుని హాస్పిటల్ పాలైంది. అది తెలివితో చేసిన పనా, తెలివి తక్కువతో చేసిన పనా? నా మాట వినండి. అది ఎలాంటి పిచ్చి పని చేసుకోకముందే ముందు దాని గురించి కనుక్కోండి. సరే ఉండు, తను వెళ్ళిన హోటల్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, ఏమైందండి? నిషా హోటల్ నుంచి వెకేట్ చేసిందంట. భగవంతుడా, ఇప్పుడు అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కనీసం ఫోన్ చేయడానికి, కాంటాక్ట్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉందండి. నాకు చాలా టెన్షన్ గా ఉందండి. స్వర్ణ, నేను ఎలాగైనా నిషా గురించి కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు. హలో కిరణ్మయి, ఎక్కడున్నావు? ఇంకెక్కడ, ఆఫీస్లో. ఇప్పుడు టైము రాత్రి 9 అయింది. ఇంకా ఆఫీసులో ఏం చేస్తున్నావు? ఫైనాన్షియల్ రిపోర్ట్స్ వచ్చాయి, అవి చెక్ చేస్తూ లేట్ అయిపోయింది. ఇంకొంచెం సేపట్లో గెస్ట్ హౌస్ కి బయలుదేరుతాను. సరే అయితే, విషయం ఇప్పుడే చెప్పేనా, కాసేపాకి చెప్పనా? మీ మాటలు వింటుంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్టు అర్థం అవుతుంది. ఏంటి విషయం? మన కుటుంబం అంతా దేని గురించి అయితే కలకన్నామో ఆ కళ ఇప్పుడు నిజమై ఎదురవుతూ ఉంటే ఆనందమే కదా కిరణ్మయి. దేని గురించి? కిరణ్ గురించా? ఎగ్జాక్ట్లీ. నీ కొడుకు గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో, ఎంత పరితపిస్తున్నావో ఇంకోసారి నిరూపించావు. నా వాయిస్లో ఆనందాన్ని పసిగట్టి నేను కిరణ్ గురించి చెప్పబోతున్నానని నువ్వు ముందే గ్రహించేశావు. ఇంతకే కిరణ్ గురించి ఏం చెప్పబోతున్నారు? వాడిప్పుడు ఎలా ఉన్నాడు? కొంచెమైనా మార్పు వచ్చిందా? కొంచెం మార్పు రావడం కాదు, వాడిలో పూర్తిగా మార్పు వచ్చింది. మనం ఇప్పుడు పాత కిరణ్ని చూడబోతున్నాం. వింటున్నావా కిరణ్మయి, వింటున్నావా? మీరు చెప్తుంది నిజమా? కిరణ్ మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడా? అవును కిరణ్మయి, ఉషా వాడిని పాత కిరణ్లా మార్చి మరీ తీసుకొస్తుంది. కిరణ్ని మనం ఎలా చూడాలనుకున్నామో అలా మార్చి తీసుకొస్తుంది. మీరు కిరణ్ గురించి ఇంతలా చెప్తూ ఉంటే వాణ్ణి నాకిప్పుడే చూడాలనిపిస్తోంది. వచ్చే ఆనంద బాష్పాల్ని తుడుచుకో. మీకెలా తెలిసింది? కిరణ్ మీద నీకెంత ప్రేముందో, వాడికేమైనా అయితే నువ్వెంత తట్టుకోలేవో తెలిసిన వాణ్ణి. ఇప్పుడు కిరణ్లో సంపూర్ణమైన మార్పు వచ్చిందని చెప్పగానే నువ్వెంత ఆనందపడతావో నేను గుర్తించలేనా? వాణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉందండి. దానికోసం ఎదురు చూడటం దీనికి? ఇప్పటికిప్పుడు బయలుదేరి వచ్చేస్తే సరిపోతుంది కదా. రేపు ఉదయానికి ఉషా కిరణ్ కూడా ఇంటికి రాబోతున్నారు. ఆ సమయానికి నువ్వు కూడా వచ్చేస్తే నేరుగా నువ్వే హారతిచ్చి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు కదా. ఓ, వాళ్ళు రేపే వచ్చేస్తున్నారా? అవును కిరణ్మయి, నువ్వు కూడా బయలుదేరుతున్నావు కదా. రావాలని నాకు ఉందండి, కానీ ఇక్కడ కొంచెం పనులున్నాయి. అవి కంప్లీట్ అయితే కానీ నేను రావడం కుదరదు. సరే మరి, వీలు చూసుకుని తొందరగా బయలుదేరి వచ్చాయి. అలాగేనండి.
బాయ్. బాయ్. ఏంటైనా పొద్దున్నే కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు? నాన్న, గేట్ వరకు వచ్చిన వాళ్ళు ఇంటి గుమ్మం వరకు రాకుండా ఉంటారా? ఎందుకంత హైరాణ పడుతున్నారు? లేదురా, కిరణ్కి పూర్తిగా నయమైన తర్వాత వాణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామని ఆశగా ఉంది. అందుకే ఎదురుచూపు. ఓహో, కొడుకు కొడులు వస్తున్నారనా ఈ సంతోషం? నాన్న, మీరు పైకి ఎంత గంభీరంగా ఉన్నా అన్నయ్య మీద మీకు ఎంత ప్రేముందో మీ మాటల్లో తెలిసిపోతుంది. ఎంతైనా నాన్నని కదమ్మా. పిల్లల పట్ల నాన్నకి బాధ్యత ఉన్నప్పుడు గంభీరంగా ఉంటాడు. పిల్లల సంతోషం చూసి ప్రేమతో పులకించిపోతాడు. నేను కూడా ఒక సామాన్యమైన నాన్ననే కదా. అందుకే కిరణ్ని చూసి సంతోషపడిపోవాలని నా మనసు ఆరాటపడుతుందమ్మా. అమ్మా రేణు. సార్ 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 చిన్నబాబు గారు, ఉషా మేడం వచ్చారు. అవునా? పదరా. కిరణ్ వచ్చాడంట. అబ్బో, ఏంటో వీళ్ళ ప్రేమలు. వచ్చింది మార్పే కదా, ఏదో మార్స్ గ్రహం నుండి వచ్చినట్టు తెగ ఆనందపడిపోతున్నారు. పద. హాయ్ రా. ఆయనయ్య. బాగున్నావమ్మా? అన్నయ్య, ఎలా ఉన్నావు? గుడ్. అమ్మ మేఘన, వీళ్ళిద్దరికి హారతిచ్చి లోపలికి ఆహ్వానించు. విన్నావు కదా పండు, దిష్టి తీయాలంట. హారతి పళ్ళం తీసుకొచ్చి దిష్టి తీ. మేఘన, అడిగింది నిన్ను, పండుని కాదు. ఈ హారతి ఇవ్వడాలు ఆహ్వానించడాలు నాకు పెద్దగా తెలీదు, అందుకే పండుగ చెప్పాను. మేకప్ వేసుకొని కిట్టి పార్టీలకు వెళ్ళడం మాత్రం బాగా తెలుసు, హారతి వెలిగించడం మాత్రం తెలీదు. బెలూన్కి గుండు సూదితో గుచ్చడానికి రెడీగా ఉంటారు. సరే మావయ్య, ఇప్పుడేంటి? వీళ్ళిద్దరికీ దిష్టి తీయాలి, అంతే కదా? కాలు ముందు పెట్టి లోపలికి రండి. ఇదిగో, ఇది బయటపడే. నిన్ను మళ్ళీ
చూస్తానని అస్సలు అనుకోలేదురా. నేను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఆ ఆనందం మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. ఆ భగవంతుడు ఉషని నీ జీవితంలోకి అనుకోకుండా ఎందుకు పంపించాడో నాకిప్పుడు అర్థమైందిరా. ఏంటక్కా? ఏంటి ఇందాక దిష్టి తీస్తున్నప్పుడు అదోలా చూసా? అదేం లేదే, మామూలుగానే చూసానే. చూడు, నీకు దిష్టి తీసి ఆహ్వానించాను కదా అని నువ్వు ఎక్కువని నేను తక్కువని అనుకోకు. ఏదో మావయ్య గారు అడిగారు కాబట్టి దిష్టి తీశాను. ఒక పెద్ద కోడలిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి కాబట్టి మిమ్మల్ని లోపలికి ఆహ్వానించాను. అంతేకాని నీ చిన్న కోడలి స్థానానికి విలువ ఇచ్చినట్టు కాదు, నిన్ను మాలో ఒకదానిగా కలుపుకుంటున్నట్టు కాదు. అర్థమైందా? మనుషుల్ని గౌరవించాలన్నా, మనసుల్ని కలుపుకోవాలన్నా చాలా పెద్ద మనసు కావాలక్క. అదందరికీ సాధ్యం కాదు. నీకు సాధ్యం అవ్వాలంటే ఈ జన్మ సరిపోదు. పర్లేదులే, నీకు కూడా అంత గొప్ప మనసు ఇవ్వాలని ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకునే ముందు ఒకసారి అడిగి చూస్తాను. చూద్దాం, నీకు ఈ జన్మలోనే అంత పెద్ద మనసు వస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. ఏది నన్ను ఇప్పుడు పొగిడిందా లేకపోతే ఇండైరెక్ట్ గా తిట్టిందా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. చెప్పు శివానంద్. ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేస్తామంటున్నారు మ్యామ్. వాట్? అవును మ్యామ్. ఎందుకు? ప్రతి నెల ఇస్తున్న శాలరీ సరిపోవడం లేదా, లేక పండక్కిచ్చే బోనస్లు సరిపోవడం లేదా? స్ట్రైక్ శాలరీల గురించి బోనస్ల గురించి కాదు మ్యామ్, తోటి ఎంప్లాయీ గురించి స్ట్రైక్ చేస్తున్నారు. తోటి ఎంప్లాయీనా? ఎవరి కోసం? ఇంకెవరి కోసం మేడం? ఆ రవి కోసం. నాన్ సెన్స్. నిన్నగాక మొన్నొచ్చిన వాడి గురించి వీళ్ళందరూ స్ట్రైక్ చేయడం ఏంటి? రవికి మనం అన్యాయం చేశామని ఫీల్ అవుతున్నారు మేడం, అందుకే స్ట్రైక్ చేస్తున్నారు. ఏంటి అన్యాయమా? ఆ రవికి మనం చేసిన అన్యాయం ఏంటి? రవిని మనం ఉద్యోగంలోంచి తీసేసాం కదా మేడం, అందుకు. రవిని మనం జాబ్లో నుండి తీసేయడం ఏంటి? అతని జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు కదా. రవి రిజైన్ చేసి వెళ్ళిపోయింది నిజమే మేడం, కానీ అనుమానించి అవమానించి తను వెళ్ళిపోయేలా చేసింది మనమే కదా మేడం. షటప్. ఆ రవి తను చేసిన తప్పు తను తెలుసుకున్నాడు కాబట్టి జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అందులో మనం చేసిన తప్పు లేదు, తనకి జరిగిన అన్యాయమూ లేదు. కానీ అది మన కంపెనీ ఎంప్లాయీస్కి అర్థం కావడం లేదు మ్యామ్. నేనేం చెప్పినా వాళ్ళు నమ్మేలాగా లేరు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే మేడం, నాకు కూడా అర్థం కావట్లేదు. చూడు శివానంద్, మేనేజర్ అంటే నెల నెల శాలరీ తీసుకోవడం కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. బాస్ కి ఎంప్లాయీస్ కి మధ్య ఒక వారధిలా ఉండాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక పనికి రాని విషయం మీద ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తావంటే వాళ్ళని ఒప్పించలేక నాకు చెప్పడానికి వచ్చావు. సారీ మ్యామ్, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియకే విషయం మీ దాకా తీసుకొచ్చాను. సోనీ, ఆ రవికేదో అన్యాయం జరిగిపోయిందనే కదా వీళ్ళు స్ట్రైక్ చేద్దామని నిర్ణయం తీసుకుంటున్నారు. అవును మేడం. అయితే ఆ రవిని ఆఫీస్కి పిలిపించి తనే రిజైన్ చేసి వెళ్ళిపోయానని, ఇందులో మేనేజ్మెంట్ తప్పేం లేదని ఆ వర్కర్స్ కి చెప్పించు. అప్పుడు వర్కర్స్ కి జరిగిందేదో తెలిసి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తారు. ఓకే మేడం. ఓకే మ్యామ్. నౌ యూ కెన్ గో. నాకైతే మొదటి నుంచి ఏదో ఒక నమ్మకం ఉండేది.
ఉషా వల్ల ఖచ్చితంగా కిరణ్ మారతాడని నమ్మేవాణ్ణి. ఉషా వల్లే మళ్ళీ ఈ ఇంటికి ఇలాంటి సంతోషం నెలకొంటుంది అనుకునేవాణ్ణి. నిజంగా అలాగే జరిగింది. ఉషా, మా అందరి తరపున నీకొక పెద్ద థ్యాంక్స్. వీళ్ళ సెంటిమెంట్ డైలాగులు వినలేక చేస్తున్నాను. సార్ 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 మేడం మేడం స్వీట్ తీసుకోండి తీసుకోండి. సార్, పెద్ద సార్, చిన్న మేడం, కొత్త మేడం, చిన్న బాబు. పాండే, ఏంటి స్వీట్స్? ఇవాళ నీ బర్త్డేనా? అదేం లేదు సార్, కిరణ్ బాబు గారికి పూర్తిగా నయమైపోయి తిరిగొచ్చేశారని అంత ఆనందాన్ని తట్టుకోలేక ఆ సంతోషాన్ని పంచుకోవడానికే ఈ స్వీట్స్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ పాండే, స్వీట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. సార్, మీకు చెప్పేటంత వాడిని కాదు కానీ ఒక మాట చెప్పాలనిపిస్తోంది, చెప్పొచ్చా? పర్లే, చెప్పు. సార్, ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఇంట్లో ఏ సమస్య లేదు. అందుకే ఒకసారి ఈ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తే ఎప్పటికీ ఈ సంతోషాలు చెదిరిపోవని నా నమ్మకం సార్. ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాను సార్. ఏ పాండే, నువ్వు ఇంట్లో కాఫీలు ఇచ్చామా టిఫిన్లు చేసామా అన్నట్టు ఉండాలి, అంతేకాని ఇలాంటి సజెషన్లు ఇవ్వకూడదు. మేఘనా, కాసేపు నువ్వు ఆగుతావా? అయినా పాండే అన్న మాటలో తప్పే ఉంది. ఏం లేదు షా, అత్తయ్య గారు ఈ అన్నయ్యని ఉద్యోగంలో నుంచి తీసేశారంట. ఉషా, ఇందాకటి నుంచి పిలుస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నావు? అంటే అది